మనిషి మౌనాన్ని ఆచరణలో పెట్టినప్పుడు జీవితం సంతోషంతో అర్థవంతంగా సాగిపోతుంది. సాధారణమైన వాడుక భాషలో చెప్పాలి అంటే మాటలు లేనిది నిశ్శబ్దం. మౌనానికి, మాటలు లేని నిశ్శబ్దానికి ఒక వ్యత్యాసం ఉంది. పరిస్థితుల కారణంగా మనుషులు మాట్లాడలేని సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. ఓటమి, దుఃఖం, నిరాశ, భయం, అనారోగ్యం మనిషిని మౌనంలోకి నెడుతుంటాయి. అవి తప్పించుకోలేని పరిస్థితులు. మౌన దీక్షలో ఉన్న కొందరు సైగల ద్వారా, రాతల ద్వారా చెప్పాలనుకున్నవి వ్యక్తపరుస్తూ ఉంటారు. నిజమైన మౌనం అంటే వ్యక్తి స్థిరమైన ఆలోచన, అంతర్దృష్టి కలిగి ఉండి ధ్యాన స్థితిలో ఉండగలిగినప్పుడే. ముని అనే మాట సంస్కృత శబ్దం మౌనం నుంచి పుట్టింది. జీవితంలో బ్రహ్మానందాన్ని పొందే, అంతిమ లక్ష్యాన్ని సాధించే స్థితిలో లీనమయ్యేవాడే ముని. మునిని స్థితప్రజ్ఞుడిగా వర్ణిస్తుంది భగవద్గీత. స్థితప్రజ్ఞత అంటే వ్యక్తి స్థిరమైన స్థితిలో వివేకంతో ఉన్నతమైన చైతన్యం కలిగి ఉండటం. ప్రశాంతత, కరుణ, మానసిక స్వచ్ఛత, ఆత్మ నిగ్రహం లాంటివి మౌన తపస్సు వల్ల కలిగే ఫలితాలు. ఋషి, ముని ఆధ్యాత్మికతకు సంబంధించిన భిన్నమైన స్థితులివి. సాధకుడు మౌన స్థితిలో ఉంటే ముని అంటారు. అతడు కార్యసూర్యుడు అయినప్పుడు, సత్యాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించేటప్పుడు ఋషి అంటారు. మౌనం అంతర్దర్శనానికి, ఎవరికి వారు తమ జీవిత లక్ష్యాలను పరిశీలించుకోవడానికి అత్యవసరమవుతుంది. బుద్ధిని, మనసును శుద్ధిపరచడానికి వాహకనాళంలో పనిచేస్తుంది. ఆ విధంగా ధర్మ గ్రంథాలను సక్రమంగా అవగాహన చేసుకుని జ్ఞానాన్ని సంపాదించగల వీలు ఉంది. మౌనం సదాలోచనలను పెంపొందింపజేసి అంతరంగంలోనూ బాహ్యపరంగానూ నిర్మలత్వాన్ని తీసుకొస్తుంది. మౌన సాధన విషయంలో దానికి భంగం కలగని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అవి శ్రావ్యమైన సంగీతాన్ని ఆస్వాదించడం, సదాచారుల సాంగత్యంలో మన సమయాన్ని గడపడం. ఆశ్రమాల్లో సాధన మార్గంలో ఉన్నవారు వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటూనే మధ్యలో కొన్ని రోజుల పాటు మౌన దీక్ష చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆకస్మికంగా మౌన స్థితిలోకి వెళ్లే పరిస్థితులు తటస్థిస్తూ ఉంటాయి. ప్రహ్లాదుడు, ధ్రువుడు ఆ పరమాత్మ సాక్షాత్కారంతో దిగ్భ్రాంతికి లోనై మౌనంలోకి వెళ్లిపోయారు. ఉపదేశం చేసిన శ్రీకృష్ణుడు తన విరాట్ స్వరూపాన్ని వ్యక్తపరిచేసరికి ఆ విశ్వరూప మహాద్భుతానికి నోట మాట రాలేదు అర్జునుడికి. మౌన సాధన మనిషిని ఆలోచింపజేస్తుంది, అహంకార రహితుణ్ణి చేస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. ప్రశాంతతను కాంక్షించేవారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మౌన సాధన సక్రమమైన మార్గం. మనసును నియంత్రించాలి అంటే మౌనమే మార్గమంటుంది పతంజలి యోగశాస్త్రం. జీవిత పరమార్థం మౌనంలోనే దాగి ఉంది. మనసు ఎక్కడ ఆగుతుందో ధ్యానం అక్కడ మొదలవుతుంది. మాటలు తుపాకీ గొల్ల లాంటివి. అవి తీవ్రంగానే తగులుతాయి. అవి చెవిన పడిన వ్యక్తికి బాధ తప్పదు. గురిపెట్టిన వారు వెనక్కి తీసుకునే అవకాశమూ లేదు. మాటలు ఆత్మగౌరవం హద్దులు దాటినప్పుడు పరిస్థితులు విషమిస్తాయి. ఆవేశపూరితమైన క్షణాలను అధిగమించడానికి మాట మీద అదుపు అత్యవసరం. అది అభ్యాసం ద్వారానే సాధ్యమవుతుంది. సాధువులు, సన్యాసులు ఏ నాటి నుంచో మౌనవ్రతాన్ని పాటిస్తూనే ఉన్నారు. అనవసరమైన మాటల కారణంగా ఉపయోగపడాల్సిన ఎంతో శక్తి వృధా అవుతుంది. ప్రతి ఒక్కరి విషయంలో మాటల ఎంపిక, స్వరస్థాయి ముఖ్యమైన భూమిక పోషిస్తూ ఉంటాయి. మనసు అంటే మాటలు, ఆత్మ అంటే మౌనం. మనసు నిండా ప్రోధి చేసుకున్న మాటలే. నిశ్శబ్దం ఎప్పుడూ మనిషికి తోడుగా ఉంటుంది. అది అంతర్గత స్వభావం. నిశ్శబ్దం అంటే ధ్యానం. మాటల నుంచి మౌనానికి మారడం ఎంతో ముఖ్యం.